రిక్వెస్ట్ ఏంటంటే కిచెన్ కంపోస్టింగ్ అనేది చేసుకోండి. వెట్ వేస్ట్ ఎప్పుడు కూడా బయట పడేయవద్దు. ఈ రోజుల్లో ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. అవన్నీ మనం తిన్న ఎన్ని కంచము ఒక గంట తర్వాత మనమే కడుక్కోలేము, అసహ్యం వేస్తుంది. అలాంటి మనం తిని పారేసిన వస్తువులన్నీ వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి సెగ్రిగేట్ చేసి దాన్ని కంపోస్టింగ్ వాడు చేయడం ఏంటి? మీరు కిచెన్ కంపోస్టింగ్ చేసుకోండి. కిచెన్ కంపోస్టింగ్ మీద సిటీసీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ నిర్వహించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అది ఒకటి ప్రమోట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి సిటీసీ మెంబర్ కూడా ఒక చైల్డ్కి గార్డెనింగ్ నేర్పించండి. వాళ్ళని మట్టిలో చేపెట్టి గార్డెనింగ్ దానికి వచ్చేయంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తింటున్నారు, ఏ కూరగాయలు తీసుకుని వండుకుంటున్నారో ఎంతసేపు అనే దానికన్నా ఇది ఇక్కడి నుంచి వస్తుంది, ఇది పండితే ఇంత హ్యాపీనెస్ వస్తుంది అనేది మీరు ఏదైతే ఫీల్ చేస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ అది ఫీల్ చేయాలి. ఒక చైల్డ్కి ఖచ్చితంగా నేర్పించండి. ఒక ఫార్మర్ని కనీసం మీ ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక ఫార్మర్ని అడాప్ట్ చేసుకోండి, లేదా ఒక విలేజ్ అడాప్ట్ చేసుకోండి. సిటీసీ మెంబర్స్ 70,000 మంది ఉన్నారు అంటే వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఒక 70 విలేజెస్ని అడాప్ట్ చేసుకుంటారా? అడాప్ట్ చేస్తే వాళ్ళని మీరు ఉద్ధరించద్దు. మీకు కావాల్సిన కూరగాయలు అంటే మీరు ఒక 1000 మంది గ్రూపు అనుకోండి, దగ్గరలో ఉన్న ఒక విలేజ్ మీరు అడాప్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన కూరగాయలు, మీకు కావాల్సిన రైస్ అక్కడ పండించమని చెప్పండి. ఇలా పండించు, మేము తీసుకుంటాం. మా స్లోగన్ ఒకటే, బై ఫ్రమ్ ఫార్మర్స్. బిఎస్ఎఫ్ అంటే మామూలుగా మనం అందరం ఏమనుకుంటామా? బిఎస్ఎఫ్ అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కదా కదా. నెక్స్ట్ జనరేషన్ అదే చెప్తుంది. బిఎస్ఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. లెట్ ద సిటీసీ బి బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఫార్మర్స్. ఓకే అండి. అండ్ ఒక స్కూల్లో సరదాగా అయినా సరే ఒక స్కూల్లో కిచెన్ గార్డెనింగ్ మీరు మెయింటైన్ చేయండి. నాట్ స్టార్టింగ్ అందరూ ఇవన్నీ ఇప్పుడు నేను 3 అడిగాను. ఒకటి ఒక చైల్డ్కి మీరు నేర్పించండి గార్డెనింగ్. ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క చైల్డ్కి నేర్పించండి. ఒకటి ఫుడ్ వేస్ట్ చేయద్దు, కిచెన్ కంపోస్టింగ్ చేయండి. ఫార్మర్స్ ఒక విలేజ్ సెలెక్ట్ చేసి ఒక 1000 మంది మెంబర్స్ ఒక్క విలేజ్ సెలెక్ట్ చేసి అక్కడ మీకు కావాల్సిన పండించుకోమని, నాకు ఆర్గానిక్ పదార్థాలు పండించుకొని చెప్పి అడగండి. పర్టికులర్ ఎవరో అమ్మాయో ఎవరో ఆయన ఉంటాడు, నేను తీసుకుంటాను, మాకు 1000 మంది నాకు ఆర్గానిక్